అందరికీ నమస్కారం అండి. దసరా శరన్నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణాదేవి కదా. ఈరోజు నేను ప్రసాదంగా పులిహార చేశాను. ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇదే కట్టానండి. ఈరోజు మా పిల్లలకి స్కూల్ ఉంది. మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా, స్కూల్ ఉందా, నాకు కామెంట్ చేయండి. ఈరోజు నేను పులిహార చేసేసాను. హడావిడి అయిపోయిందండి. మార్నింగ్ 5కి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. నైటే గిన్నెలు ఉంటే వాష్ చేసేసుకున్నాను. అయినా ఏంటోనండి పని అవ్వలేదు. ఎంత చేసినా మన ఆడవాళ్ళకి పని అయితే అవ్వదు కదా. నేను పులిహార చేశాను ప్రసాదంకి. ఇదే మా పిల్లలకి టిఫిన్స్లోకి పెట్టాను అండ్ రైస్లోకి మా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పెట్టాను. అంత హడావిడి అయిపోయిందండి. పాప స్నానం చేశాక టిఫిన్ చేశాక వేసేసాను జెల్ అనమాట. ఈరోజైతే నాకు అసలు పని అవ్వలేదండి. ఎంత హడావిడి అయిపోయిందో. దసరా శరన్నవరాత్రుల్లో పీట పెట్టి కలశం పెట్టి అఖండ దీపం పెట్టి ఎంతమంది చేస్తున్నారు? నాలాగా సింపుల్గా డైలీ పూజ చేస్తున్నారు ఎంతమంది చెప్పండి. నేను పిల్లలు ఉన్నారని చేయలేకపోయాను. నేను ఈ సంవత్సరం భవానీ మాల కూడా వేసుకుందాం అనుకున్నానండి. కానీ పిల్లలు ఉన్నారు కదా, వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు, మనకు అవ్వదు. అంతా సవ్యంగా ఉండాలండి, హడావిడి లేకుండా. ఆ అమ్మాయి అంతా ఆశీర్వదిస్తుంది. నాకు ఎప్పుడు అమ్మ మాల నా ఒంటి మీద ఎప్పుడు పడుతుందో ఆ అమ్మ దయ. నేనైతే ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను, పులిహార ప్రసాదంగా పెట్టి నేను కొబ్బరికాయ కూడా కొట్టానండి. ఈరోజు పూజ అయితే చాలా బాగా అయిందండి. పూజ అయిపోయింది. పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశాను. పీట పెట్టి కలశం పెట్టి పూజ చేస్తున్న వాళ్ళు ఉపవాసం ఉంటున్నారా? నాలాగా పూజ చేస్తున్న వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. నేనైతే ఉపవాసం ఉంటున్నానండి. ప్రతి సంవత్సరం ఉంటాను. ఈ సంవత్సరం కూడా ఉంటున్నాను. నా పూజ నచ్చితే, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.